చూడండి ఎంత బాగుందో. బ్లూ 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 అంటారు మీరు, అక్కడ చూస్తే రెడ్ అంటారు. ఇది ఫుల్ వీడియో ఇంతేనా ఇది? ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎఫ్ఆర్ ప్రిపరేషన్ సార్. ఎఫ్ఆర్ ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్ట్స్ అన్ని చాప్టర్స్ గురించి కాదు, కొన్ని చాప్టర్స్ని అంటే ఇప్పుడు ఎంసీక్యూస్ వచ్చాయి, అగైన్ కాన్సెప్ట్స్ చదవాలా లేకపోతే ప్రాబ్లమాటిక్ చేయాలా అని అని అందరికీ క్వశ్చనింగ్ ఉందన్నమాట. సో నేనేం చేశానంటే కన్సైజ్ చేస్తున్నా, అంటే అసలు ఎఫ్ఆర్లో కొన్ని చాప్టర్ తీసుకుందాం, ఆ చాప్టర్ ఒక ఓవర్వ్యూకి వద్దాం. అంటే ఎలా అసలు దేని మీద క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, మనం పర్టికులర్గా ఎంసీక్యూస్ చదవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటో మనం తీసుకుందాం. ఫస్ట్ సార్ నేను ఎఫ్ఆర్లో ఇప్పుడు ఇదొక జస్ట్ ఒక ప్రయోగం మాత్రమే సార్, ఒక 3 చాప్టర్కి 4 చాప్టర్లు చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రీచ్ మోర్ స్టూడెంట్స్కి రీచ్ అయ్యి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందంటే రిమైనింగ్ చాప్టర్స్కి కూడా వెళ్తాను సార్. ఓకే, ఎఫ్ఆర్లో నేను ఫస్ట్ అన్ని బిగ్ స్టాండర్డ్స్కి చేయబోతున్నాను సార్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ఇది స్టడీ మెటీరియల్ నుంచే నేను చెప్తాను సార్. స్టడీ మెటీరియల్ ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, బట్ స్టడీ మెటీరియల్ నుంచి చెప్తాను ఎక్కడ దేని మీద ఏ క్వశ్చన్ ఉంది, ఏ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ ఉందని. ఫస్ట్ బిజినెస్ కాంబినేషన్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, consolidation, one 102. ఓకేనా సార్? ఎందుకు ఇవనుకుంటున్నారు సార్? సార్ బిజినెస్ కాంబినేషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 14 మార్క్స్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 14 మార్క్స్ ఎవ్రీ టైమ్, 14 to 20 మార్క్స్. 116 also we are expecting 8 marks for every time. This time we are expecting 102 or 90. సో ఫస్ట్ వీక్ మీద మనం ప్రయోగం చేద్దాం, అంటే ఎలా ఓవర్వ్యూ చేద్దాం చూద్దాం. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ వీక్ ఐ విల్ గో ఫర్దర్ నెక్స్ట్ 2-3 డేస్లో నెక్స్ట్ స్టాండర్డ్స్ కూడా వెళ్తాను. ఫస్ట్ ఐ విల్ టేక్ అప్ ద బిజినెస్ కాంబినేషన్ సార్. బిజినెస్ కాంబినేషన్, అసలు హౌ టు ప్రిపేర్ ద బిజినెస్ కాంబినేషన్. ఫస్ట్ పాయింట్ ఈజ్ హౌ టు ప్రిపేర్ ద బిజినెస్ కాంబినేషన్. సారీ సార్, నాట్ బిజినెస్ కాంబినేషన్. I go with financial instruments sir first. Financial instruments. సో నేను దీన్ని ఎలా బైఫర్కేట్ చేస్తానంటే సార్, మీకు ఒక ఓవర్వ్యూ ఏం ప్రజెంట్ చేయాలనుకుంటాను, వాట్ ఆర్ ద ఓవర్వ్యూ ఐమ్ ట్రై టు ప్రజెంట్ అంటే సార్ ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఇంకా ఏ కాన్సెప్ట్స్ మీద ఇంతవరకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వలేదు, ఆ కాన్సెప్ట్స్ మీద మనం ఎంతవరకు చదువుకోవాలి. ఓకేనా సార్? ఇది చూసుకోండి సార్. క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయంటే సార్ ఇప్పటివరకు మనకి సార్ కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, దీని మీద టూ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే సార్, కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లోనే మనం 2-3 పాయింట్లు ఫేస్ చేయొచ్చు సార్. ఫస్ట్ పాయింట్ ఏ వచ్చేసరికి సార్ సబ్సిడరీ టు హోల్డింగ్ ట్రాన్సాక్షన్, సబ్సిడరీ హోల్డింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకే సార్, ఈ కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లోనే ఎర్లీ రిడమ్షన్. సార్ సబ్సిడరీ హోల్డింగ్ అంటే ఏం లేదు సార్, ఆఫ్ మార్కెట్ టర్మ్స్ అంటారు సార్ వీటి. ఆఫ్ మార్కెట్ టర్మ్స్ అంటారు సార్. అంటే ఒక సబ్సిడీ హోల్డింగ్కి లోన్ ఇస్తే రేట్ ఆఫ్ ఫ్రీ ఇంట్రెస్ట్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎర్లీ రిడమ్షన్ సార్, ఎర్లీ రిడమ్షన్ ఆఫ్ బాండ్స్. ఎర్లీ రిడమ్షన్ ఆఫ్ బాండ్స్ అంటే ఏం లేదు సార్, ఏదైనా ఒక బాండ్ని మనం పర్చేజ్ చేసినప్పుడు అది కాంపౌండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ నేచర్లో ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేస్తాం, లైబిలిటీగా ఈక్విటీగా మనం డివైడ్ చేస్తాం. దెన్ డివైడ్ చేశాక కొన్ని ఇయర్స్ తర్వాతకి దాన్ని రిడీమ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఏం చేస్తాం, దాన్ని రిడీమ్ చేసాక ఇంకొక బాండ్ కొనుక్కుంటాం. సో దీనికి అకౌంటింగ్ ఎలా చేయాలనేది కూడా ఇక్కడ అవుతుంది సార్. ఎర్లీ రిడమ్షన్ ఆఫ్ బాండ్స్ అండ్ సబ్సిడరీ హోల్డింగ్, ఇవన్నీ కాంపోనెంట్ ఫినాన్షియల్ సార్. దీంతో పాటు ఇంకా మీకు కవర్ అయ్యేది స్టాఫ్ లోన్ కాన్సెప్ట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాఫ్ లోన్ కాన్సెప్ట్ సార్. ఈ కాన్సెప్ట్స్ మీద ఇప్పుడు నేను ఏదైతే ఇవి రాశానో వీటి మీద ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి సార్. లాస్ట్ టైం ఆల్రెడీ దీని మీద క్వశ్చన్ వచ్చింది. కాంపౌండ్ ఫినాన్షియల్ మీద ఎంత ఇంపార్టెంట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సబ్సిడీ హోల్డింగ్ ఆఫ్ ద మార్కెట్ టర్మ్ చాలా సార్లు వచ్చింది. అండ్ ఎర్లీ రిడమ్షన్ ఆఫ్ బాండ్ సార్, దిస్ క్వశ్చన్ ఈజ్ చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ స్టాఫ్ లోన్ కాన్సెప్ట్. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ద కాంపౌండ్ ఫినాన్షియల్ సార్.
నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకు ఫినాన్షియల్ మెజర్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. మెజర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెథడ్స్ సార్. మెజర్మెంట్స్లో మెథడ్స్, ఇనిషియల్ మెజర్మెంట్లో ఏసీఎంలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫ్ఓఏసీ ఎలా చేయాలి, ఎఫ్ఈటీపీఎల్ ఎలా చేయాలి, ఫండమెంటల్స్ కోసం ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఫండమెంటల్స్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫండమెంటల్స్ కోసం వెరీ ఇంపార్టెంట్. ఇది మెజర్మెంట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మెజర్మెంట్స్ తర్వాతకి సార్ రికగ్నైజేషన్ అయిపోయింది, కాంపౌండ్ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయింది, ఇనిషియల్ రికగ్నైజ్ అయిపోయింది. నెక్స్ట్ డీ రికగ్నైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ లయబిలిటీ. ఓకేనా, డీ రికగ్నిషన్ ఆఫ్ ఫినాన్షియల్ లయబిలిటీ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సార్ దీని మీద కవర్ అయ్యే క్వశ్చన్స్ మోడిఫికేషన్ సార్. సార్ దీంట్లో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. సబ్స్టాన్షియల్ మోడిఫికేషన్, substantial modification, other than substantial modifications, other modification. Okay sir. Sir, next de-recognition of financial liability. Next concept దీంట్లో కవర్ అయ్యేది మనకి ట్రాన్స్ఫర్ సార్. అసెట్ ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ క్వశ్చన్ వస్తుంది. వీ హ్యావ్ ఏ 1 క్వశ్చన్ సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ మీద. ఏంటంటే సార్ ఈ క్వశ్చన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్? ట్రాన్స్ఫర్షిప్, రిటైన్షిప్. అంటే సార్ పార్ట్ ఆఫ్ ది అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, పార్ట్ ఆఫ్ ది రైట్ని మనం రిటైన్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని డీరికగ్నైజ్ చేయాలి, ఏదైతే రిటైన్ చేసామో దాన్ని రికగ్నైజ్ చేయాలి. ట్రాన్స్ఫర్షిప్, రిటైన్షిప్ సార్. దీని మీద కూడా క్వశ్చన్ ఉంటుంది సార్. యూ కెన్ గో ఇట్. సార్ మోడిఫికేషన్లో సబ్స్టాన్షియల్ మోడిఫికేషన్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంకా అదే ఫైనాన్షియల్ లయబిలిటీలో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే సార్ మనకి ఫినాన్షియల్ గ్యారంటీ క్వశ్చన్ సార్. ఫినాన్షియల్ గ్యారంటీ. ఓకే, ఫినాన్షియల్ గ్యారంటీ సార్. ఫినాన్షియల్ గ్యారంటీ క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ సార్. ఫినాన్షియల్ గ్యారంటీ తర్వాతకి మనకి ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్ సార్, డెరివేటివ్స్ సార్. ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి సార్. అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్స్. ఓకేనా సార్, డెరివేటివ్స్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్స్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ సార్. ఈ కాన్సెప్ట్స్ మీద మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ అయి ఉన్నాయి సార్. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అని ఈ కాన్సెప్ట్ మీదే కవర్ అయి ఉన్నాయి సార్. ఓకేనా సార్, మీకు సీక్రెట్ చెప్పనా, మనకి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏమేమి క్వశ్చన్స్ అంటే కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్స్, ప్లస్ టీవైకే క్వశ్చన్స్ సార్. లాస్ట్ 10 attempts ఇంక్లూడింగ్ లాస్ట్ అటెంప్ట్ ఆల్సో తీసుకుంటే ఒక 12 మార్క్స్ క్వశ్చన్ అందులో నుంచి వస్తుంది సార్. ఒక 12 మార్క్స్ క్వశ్చన్ అందులో నుంచి వస్తుంది. వీ హ్యావ్ ఎనీ డౌట్ సార్, ఐ గో ఇట్ సార్. హ్యావ్ ఏ డౌట్, డోంట్ వేస్ట్, ఐ విల్ సీన్ సార్. కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్, టీవైకే క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ సార్, 12 క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆల్మోస్ట్ 6 కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్, 60. ఈ 12 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ యాజ్ టీజ్గా పడిపోతుంది. యాజ్ టీజ్ అ క్వశ్చన్ ఫ్రమ్ కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్, టీవైకే క్వశ్చన్. యాజ్ టీజ్గా ఒక క్వశ్చన్ పడిపోతుంది సార్. యాజ్ టీజ్గా ఒక క్వశ్చన్ పడిపోతుంది. యాజ్ టీజ్గా 10 to 12 మార్క్స్ వస్తుంది సార్. యూ కెన్ చెక్ ఇట్ సార్. ఒకసారి చెక్ చేద్దామా? దిస్ ద వే టు రీడ్ సార్. సార్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే క్వశ్చన్స్ అన్నీ ఈ కాన్సెప్ట్లో ఉన్నాయి సార్. ఓకేనా, క్వశ్చన్స్ అన్నీ ఈ కాన్సెప్ట్లో ఉన్నాయి సార్. సో అదర్ దాన్ దిస్ మీరు ఎంసీక్యూ ఇది సార్. ఒక సబ్జెక్ట్ మీరు ఓవర్వ్యూ చేసుకోవాల్సిన విధానం ఇది. నేను ఎందుకు ఈ చాప్టర్ని ఇలా చూపించానంటే ద వే టు ఓవర్వ్యూ ద సబ్జెక్ట్. అసలు ఫినాన్స్ ఎఫ్ఆర్ అనగా మనం భయపడిపోవడం కాదు, ఒక ఓవర్వ్యూ వచ్చేయాలి. ఒక దేని మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపౌండ్ ఫినాన్షియేషన్ మీద హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద ఉన్నాయి. యూ హ్యావ్ టు బైఫర్కేట్ సార్. ఇంకొక పాయింట్ మర్చిపోయాను సార్. దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకు ఉండేది కొత్తగా వచ్చింది సార్, ఫారిన్ కరెన్సీ బాండ్స్. ఓకేనా సార్, ఫారిన్ కరెన్సీ బాండ్స్ సార్. దిస్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ సార్. సార్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఈ కాన్సెప్ట్స్ మీదే ఉన్నాయి. యూ హ్యావ్ టు బైఫర్కేట్ వన్స్. దిస్ ద వే టు చూద్దాం సార్. నేను ఒకటి చెప్పాను మీకు. ఏం చెప్పాను?
సార్ లాస్ట్ 4 ఐటమ్స్ తీసుకొని వద్దాం 1 by 1. మ్యాక్సిమం 4 ఐటమ్స్ సార్, అంతగా అవసరం లేదు. May 22. సో ఫస్ట్ క్వశ్చన్ సార్ May 22 సార్, సారీ December 21 నుంచి వద్దాం సార్. Coupa Limited borrow the 95 lakhs loan from the bank limited. This is the question sir we have. చూడండి సార్, ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది సార్. Coupa Limited borrow the 95 lakhs from the XYZ Limited at the interest rate of 10%. Coupa Limited spent and as a loan processing charges, principal amount loan and 5 equal installment and the interest to be paid annually on the accrual basis affect rate of interest. This all about the modification sir. 14 marks కి వచ్చింది క్వశ్చన్, 14 marks కి వచ్చింది. ఓకేనా, 14 marks కి వచ్చింది. ఎక్కడ ఉంటుంది సార్ ఈ క్వశ్చన్? ఎక్కడ ఉంటుంది ఈ క్వశ్చన్? యూ కెన్ గో సార్ స్టడీ మెటీరియల్, ఫైనల్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, మాడ్యూల్ 3 సార్. సార్ ఇంతకుముందు ఉండేది సార్. వెయిట్ వెరీ టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఓకే సార్, ఇంతమంది టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉండేటివి. సరే సార్, ఈ కాంపరెన్సీ రిజిస్ట్రేషన్లో ఏ క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. సార్ చూడండి సార్, రిజిస్ట్రేషన్ నెంబర్ 2, ఇది కాంపరెన్సీ రిజిస్ట్రేషన్లో క్వశ్చన్ సార్. సార్ ఆ క్వశ్చన్ టెస్ట్ నాలెడ్జ్లో క్వశ్చన్ నెంబర్ 6 ఇన్ మై ఓల్డ్ స్టడీ మెటీరియల్, బట్ న్యూ స్టడీ మెటీరియల్ కూడా టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకసారి టెస్ట్ చేయండి సార్. ఆ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందో చూడాలి సార్. 1% కన్వర్టబుల్ బాండ్స్ అండ్ బాండ్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ 8 years ఫేస్ వాల్యూ అండ్ అఫెక్టెడ్ దర్ ఇంట్రెస్ట్ పేబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum. దిస్ ద క్వశ్చన్ సార్, రిజిస్ట్రేషన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ May 22లో 14 మార్క్స్ వచ్చింది సార్. 14 మార్క్స్ ఐ కెన్ సీ ఇట్స్, మీకు చూపిస్తాను. చూడండి సార్, సేమ్ 4A క్వశ్చన్ సార్, 14 మార్క్స్ వచ్చింది. X Limited 1 convertible bonds and the bond has a life if there is a face value and offer rate is a just number change sir. Same question for the 14 marks sir. They given the same question for the 14 marks. So this question asked from the as it is
కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పీపుల్ టు సార్ ఆ క్వశ్చన్ కనిపించింది సార్ టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇన్ ద ఓల్డ్ సిలబస్లో మనకి స్టడీ మెటీరియల్ ఉండేవి బట్ న్యూ సిలబస్లో ఎక్కడ ఇన్సర్ట్ చేసాడు చూడలేదు బట్ ఐ ట్రై టు రిక్వెస్ట్ ద పీపుల్స్ ఇవి మాత్రమే చేయమని కాదు సార్ మోర్ కాన్సన్ట్రేషన్ దిస్ ఫినాన్షియల్ గ్యారంటీ క్వశ్చన్ సార్ ఒక అటెంప్ట్ 12 మార్క్స్కి వచ్చింది మోడిఫికేషన్ ఆఫ్ ది లోన్స్ ఒక అటెంప్ట్ 14 మార్క్స్కి వచ్చింది ఇవన్నీ టెస్ట్ నాలెడ్జ్లోనే ఉన్నాయి సార్ ద క్వశ్చన్స్ ఆల్ దీస్ ఫ్రమ్ ద టెస్ట్ నాలెడ్జ్ అండ్ కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్ సో వాట్ ఐఎమ్ ద రిక్వెస్టింగ్ ద పీపుల్స్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చనింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఒక 70% ఒక 30-40% ఎంసీక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ దిస్ ద వే టు రీడ్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ దిస్ ఇస్ ద వే టు రీడ్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ సార్ డెడికేటెడ్ ఫైనాన్షియల్ లయబిలిటీ దిస్ సార్ నెక్స్ట్ ఇంకొక చాప్టర్ చెప్తాను సార్ మీకోసం సార్ బిజినెస్ కాంబినేషన్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి బిజినెస్ కాంబినేషన్ సార్ నేను ఏదైతే చెప్తున్నానో వాటి మీద ఆల్రెడీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి మీ స్టడీ మెటీరియల్లో అదర్ దాన్ దట్ వీ హ్యావ్ టు రీడ్ ఫర్ ద యువర్ ఎంసీక్యూ పర్పస్ ఆర్ న్యూ క్వశ్చన్స్ కోసం నేను ఏదైతే చెప్తున్నా వాటి మీద ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నాయి మీకు ఒక ఓవర్ వ్యూ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను మై ఓవర్ వ్యూ సెకండ్ ఓవర్ వ్యూ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్స్ సార్ ఫస్ట్ అక్విజిషన్ మెథడ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అక్విజిషన్ మెథడ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి అక్విజిషన్ మెథడ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి క్యాలిక్యులేషన్ అక్విజిషన్ మెథడ్ మీద కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి అక్విజిషన్ మెథడ్ ఉన్నాయి అలాంగ్ విత్ అక్విజిషన్ మెథడ్ వీ హ్యావ్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి సార్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ నో వన్ రిమెంబర్ సార్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ మీద ఇలిస్ట్రేషన్ ఉంది నెక్స్ట్ దీంతో పాటు కాన్సన్ట్రేషన్ టెస్ట్తో పాటు షేర్ బేస్డ్ పేమెంట్ మీద క్వశ్చన్ ఉంది నెక్స్ట్ కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది ఓకేనా కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది షేర్ బేస్డ్ పేమెంట్స్ కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది నెక్స్ట్ డి గుడ్ విల్ క్యాలిక్యులేషన్ మీద క్వశ్చన్ ఉంది గుడ్ విల్ క్యాలిక్యులేషన్ మీద క్వశ్చన్ ఉంది ఇది సార్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ మీద క్వశ్చన్ ఉంది షేర్ బేస్ మీద కాంటింజెంట్ కన్సిడరేషన్ మీద క్వశ్చన్ ఉంది అండ్ వీటితో పాటు మన క్వశ్చన్ ఇంకా ఉన్నాయి సార్ కామన్ కంట్రోల్ సార్ కామన్ కంట్రోల్ మీద క్వశ్చన్ ఉంది కామన్ కంట్రోల్ బోత్ సార్ డీమర్జర్ ఆర్ అక్విజిషన్ రెండింటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి సార్ డీమర్జర్ అండ్ అక్విజిషన్ కామన్ కంట్రోల్ మీద క్వశ్చన్ ఉంది ఓకేనా సార్ ఐ హోప్ దట్ ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్ సార్ అర్థమవుతుంది కదా సార్ బిజినెస్ కాంబినేషన్లో వెయిట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఎస్బీబీ టెస్ట్ అండ్ గుడ్ విల్ అండ్ ఎన్సీఏ క్యాలిక్యులేషన్స్ హ్యావ్ ఎ క్వశ్చన్స్ ఆన్ దిస్ సార్ కామన్ కంట్రోల్ అండ్ అలాంగ్ విత్ దిస్ we have a questions on measurement concepts are very important measurement concept measurement concept mere questions unnai we have a question on the measurement concept and indemnification of the assets అదే సార్ మనకి ఒక లైబిలిటీని మనం ఆల్రెడీ చేసుకుంటే వాళ్ళు మనకి గ్యారంటీస్ ఎంతవరకు రికగ్నైజ్ చేసుకోవాలి indemnification of the assets and వీటితో పాటు ఒక అమౌంట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది పర్చేస్ కన్సిడరేషన్ అంటే బిఫోర్ బిజినెస్ కాంబినేషన్ ట్రాన్సాక్షన్స్ సార్ వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది పర్చేస్ కన్సిడరేషన్ సార్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది పీసీ వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి సార్ సార్ దీంతో పాటు ఇంకొకటి సార్ రీఅక్విజిషన్ ఆఫ్ ఫ్రాంచైజీ reacquisition of franchise అదే సార్ ముందు ఫ్రాంచైజ్ వాళ్ళకి అమ్ముతాం తర్వాతకి ఏమవుతుంది సార్ ఆ బిజినెస్ మనమే కాంబినేషన్ చేస్తూ ఉంటాం దిస్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ సార్ దిస్ ఈస్ ద క్వశ్చన్స్ ఓన్లీ వీ హ్యావ్ సార్ అక్విజిషన్ మెథడ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ అక్విజిషన్ మెథడ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అండ్ నేను ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాలనుకున్నా సార్ మీకు సార్ మనం ఎక్కడి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్ వీఆర్ ఫాలోయింగ్ ద స్టడీ మెటీరియల్ ఇలిస్ట్రేషన్ 33 to 40 వి మేక్ కాన్సన్ట్రేట్ సార్ చెక్ చేసుకోండి క్వశ్చన్స్ అన్ని ఎప్పుడు ఎక్కడ వచ్చాయి సార్ ఇంకొక కాన్సెప్ట్ మీద ఉంది సార్ రివర్స్ అక్విజిషన్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఐటమ్ రివర్స్ అక్విజిషన్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్
రివర్స్ అక్విజిషన్ మీద 2 క్వశ్చన్స్ సార్. ఒకటి ఇలిస్ట్రేషన్లో కవర్ ఈ 33-40 నుంచి ఇలిస్ట్రేషన్స్ చూసుకోవాలి సార్. అలాంగ్ విత్ టీవైకే సార్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒక 13 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ 13 క్వశ్చన్స్ చూసుకోవాలి సార్. ఎస్పెషల్లీ ఆ టీవైకేలో 13th క్వశ్చన్ న్యూలీ యాడెడ్ క్వశ్చన్ సార్. వీఆర్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ క్వశ్చన్ సార్. అండ్ రివర్స్ అక్విజిషన్ క్వశ్చన్ ఆల్సో సార్. అండ్ ఈ అటెంప్ట్ ఎంటీపీలో ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఈ అటెంప్ట్ ఎంటీపీలో బిజినెస్ కాంబినేషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది సార్. వీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ క్వశ్చన్ ఆల్సో. బిజినెస్ కాంబినేషన్లో క్వశ్చన్ వచ్చింది సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. లాస్ట్ టైం కన్సాలిడేషన్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ ట్రై టు ఎక్స్పెక్టింగ్ ద బిజినెస్ కమ్యూనికేషన్ క్వశ్చన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. దిస్ నాట్ ఏ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సార్. దిస్ ద వే టు రీడ్ ద బిజినెస్ కాంబినేషన్ సార్. సార్ ఎందుకు సార్ మీరు ఇలా సార్ వేట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ గెట్ ద క్లారిటీ. వీ హ్యావ్ గెట్ ద క్లారిటీ. ఒక సబ్జెక్ట్ని మనం చదవడానికి వెళ్ళే ముందు, ఒక చాప్టర్ మనం చదవడానికి వెళ్ళే ముందు మినిమం సార్ భయపడొద్దు. ఎఫ్ఆర్ చూసారే ఎంత ఉందా నో డోంట్ ప్యానిక్. అండ్ దీంతో పాటు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. సార్ ఐసీఆర్ రిలీజ్ ద చెక్ చేసుకోండి సార్. నేను మనకు టైం లేదు, చెక్ చేసుకోండి. ఏంటంటే ఐసీఆర్ రిలీజ్ ద ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఆన్ స్టాండర్డ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్. ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఆన్ సమ్ ఇండేస్ సార్. ఆన్ ఇండేస్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఆన్ ఇండేస్ రిలీజ్ చేసింది సార్. సార్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. లేకపోతే చెక్ చేసుకోండి సార్. లాస్ట్ టైం 116 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ లీజ్ పాయింట్ నుంచి. అది ఎడ్యుకేషన్ మెటీరియల్లో 48th క్వశ్చన్ సార్. ఆ రిలవెంట్ స్టాండర్డ్లో 48th క్వశ్చన్ సార్. 1 or 2 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్. అది కూడా ఎడ్యుకేషన్ మెటీరియల్ నుంచి వచ్చిన క్వశ్చనే సార్. ఇలా యాస్టీస్ కంటే 8+16 క్వశ్చన్స్ దాని నుంచి వచ్చింది సార్. ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎలా సాల్వ్ చేయాలని మన ఫర్దర్ వీడియోస్లో చూద్దాం సార్. బట్ ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది కూడా హ్యావ్ టు మేక్ సమ్ ఇంపార్టెన్స్ సార్. ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ మీరు ఏమేం చేయాలి సార్ అంటే సార్ స్టడీ మెటీరియల్లో ఉన్న ఇలిస్ట్రేషన్స్ మ్యాండేటరీగా చేయాలి సార్. టీవైకేస్ అండ్ కొత్తగా వచ్చిన ఆర్టీపీ, ఎంటీపీ along with education material sir. This is the source we have sir. Sir, what is the source for FR ante what is the source for FR ante chudandi sir. Study material, RTP, MTP, it's all about education material sir. ఇది కూడా మీకు ICA పోర్టల్ లో దొరుకుతుంది సార్. along with ICA MCQs sir. ICA MCQs is more than enough for you clear this sir. Sir, I am done with my preparation. Only study material, RTPs and MTPs sir. I got 80 sir. I got 80 in FR out of 100. సో డోంట్ బాదర్ అబౌట్ సార్. లాస్ట్ టైం కూడా మా స్టూడెంట్స్ మంచిగానే మార్క్స్ స్కోర్ చేశారు. ఆల్మోస్ట్ 60 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా సార్. సార్ దిస్ ద సోర్స్. స్టడీ మెటీరియల్ ఏం చేయాలి సార్ అంటే అగైన్ వీ హ్యావ్ టు బైఫర్కేట్ సార్. డన్ విత్ ద ఇలిస్ట్రేషన్ సార్. ఎవ్రీ ఇలిస్ట్రేషన్ చేయాల్సిందే సార్. బికాస్ ఈసారి ఏమవుతుంది సార్ ఇలిస్ట్రేషన్స్ కూడా MCQsగా అడిగే ఛాన్స్ ఉంటుంది సార్. దట్స్ వై డన్ విత్ ఎవ్రీ ఇలిస్ట్రేషన్. అండ్ టీవైకే సార్. ఓకేనా. రీసెంట్ ఆర్టీపీ యాజ్ యూజువల్లీ వీఆర్ డన్. MTP యాజ్ యూజువల్లీ డన్. ఎడ్యుకేషన్ మెటీరియల్లో కూడా సార్. ఎడ్యుకేషన్ మెటీరియల్ అన్నీ అవసరం లేదు సార్. ఏదైతే ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేయండి సార్. ఎందుకు సార్ మీరు ఏబీసీ అనాలిసిస్ సార్? ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఈజ్ నో ఏబీసీ అనాలిసిస్ ఫర్ ఎఫ్ఆర్ సార్. దేర్ ఈజ్ జస్ట్ మేక్ ఏ రిఫరెన్స్. అంటే ఆ 2 చాప్టర్ ఎలా చదవాలో చెప్పాను సార్. వీ వాంట్ మోర్ వాంట్ టు నో సార్. ఇదే సార్ మేము చేసేది మెంటర్షిప్లో చేసేది ఇదే సార్. వీ హ్యావ్ టు డివైడ్ ఇట్. వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఎవ్రీ టైమ్. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డివైడ్ సార్. ప్రతి సబ్జెక్ట్ని మేము ఇలా ఈజీ వేలో డివైడ్ చేసి ఒక స్టూడెంట్కి ఇది పార్ట్ ఒక రోడ్డు మనం వేసిస్తాం సార్. స్టూడెంట్ దాన్ని చేసుకుంటూ వెళ్తారు సార్. సార్ అంటే మీరు కాన్సెప్చువల్గా చదివిస్తారు. కాన్సెప్చువల్గానే చదివిస్తాం సార్. బట్ కాన్సెప్ట్ చదివేటప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ద ఫస్ట్ అటెంప్ట్ హూ ఆర్ ద పర్సన్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ చూస్తారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు చాలా చిన్న విషయం అనుకుంటారు సార్. ఈ విషయం మీకు తెలియడానికి ఆల్మోస్ట్ 6 to 7 months బెటర్ సార్. బట్ మా ఇన్స్టిట్యూట్లో గొప్పతనం ఏంటంటే ఆల్రెడీ మీ హ్యావ్ టు సమ్మరైజ్ చేసేస్తాం సార్. ఎక్కడ ఏది చూడాలి, ఎక్కడ సోర్స్ చూడాలి. ఇప్పుడు చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కాంబినేషన్ ఫినాన్షియల్ ఎస్టిమేట్స్ ఉంది సార్. ఎవరు క్లాస్ బాగా చెప్తారు అనేదాన్ని అవే 1 answer సార్. ఈ శ్రీనివాస్ సార్ రెగ్యులర్ క్లాస్ అంటే ఓకే సార్ ఆయన ఫాలోడ్ సార్. ఈ శ్రీనివాస్ సార్ యూట్యూబ్లో లేదు సార్. గో ఫర్ సమ్ అదర్ ఫ్యాకల్టీ. వి రిఫర్ సమ్ అదర్ ఫ్యాకల్టీ. తీసి చూడండి సార్. బిజినెస్ కాంబినేషన్ ఆబ్వియస్లీ రెగ్యులర్గా ఈ శ్రీనివాస్ బాగా చెప్తాడు. బట్ లేదు సార్ ఈ శ్రీనివాస్ సార్ యూట్యూబ్ లేదు సార్. గో ఫర్ ఆకాష్ కండి చాలా బాగా చెప్తారు సార్. 5 videos ఉంటాయి. ఇంటూ 2 hours 10 hours వీడియోస్ మీరు స్పెండ్ చేయగలిగితే వీ హ్యావ్ టు గెట్ అ గుడ్ మార్క్స్. ఓకేనా సార్. దిస్ అ వే టు సార్. ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలి, ప్రతి సబ్జెక్ట్ ఎలా చూడాలి, ప్రతి సోర్స్ ఎక్కడి నుంచి చూడాలి. ఫస్ట్ సోర్స్, ప్రిపరేషన్ సోర్స్. ఇలా సార్ ఇలా ఈ జస్ట్ ఇలా జరుగుతున్నాయి సార్ మా దగ్గర సెషన్స్. యూఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో నెంబర్స్. వీఆర్ గివ్ ద ఫుల్ గైడెన్స్ ఆన్ ద రిమైనింగ్ పేపర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓన్ ఇది అప్లోడ్